మాజీ మాస్టర్ జంపన్న గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే జంపన్న. నమస్తే. యా ఈ ఒకదాని తర్వాత ఒకటి ఎన్కౌంటర్లు కావచ్చు, లొంగుబాట్లు కావచ్చు, తాజాగా కీలక నాయకులు లొంగిపోయారు. ఇప్పుడు గణపతి ప్రస్తావన వచ్చింది. గణపతి ఎట్లాంటి వాడు, ఆయన చేసిన ఆపరేషన్లు ఏంటి, చాలా కీలక నాయకుడు అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమిత్ షాతో ముఖ్యమంత్రి కలవడం, ఈ గణపతి లొంగుబాటుని చివరిగా చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పి అంటున్నారు. ఏంటి గణపతి గురించి ఏం చెప్తారు మీరు? మొదటగా గణపతి లీగల్ కాబోతుండనే వార్త నిన్నటి నుంచి వస్తున్నది ఏదైతుందో దీనిని నేను ఎట్లా చూస్తాను అనుకున్నప్పుడు, వాస్తవంగా మావోయిస్ట్ పార్టీ ఒక సుదీర్ఘకాలము సాయుధ పోరాట రూపం లోపట ఈ దేశం లోపట గొప్ప ప్రజా ఉద్యమాన్ని నిర్మించింది. ఓన్లీ ఆయుధాలు కాకుండా ప్రజా ఉద్యమాన్ని కొనసాగించింది. ఈ చరిత్ర ఇది ఇప్పుడు ఇవాళ సాయుధ పోరాటం ఏమవుతుందనే ప్రశ్న కంటే కూడా దాని చరిత్ర ఏదైతుందో మరొక 100 సంవత్సరాలు ఈ దేశం లోపట ఆ చరిత్ర ఉంటుంది. ప్రజల మధ్య లోపట ప్రజల నిరంతరము చర్చించుకుంటారు. తప్పనిసరిగా ఒక భగత్ సింగ్ ఆనాడు చేసింది చాలా తక్కువ, మావోయిస్టు పార్టీ చరిత్రతో పోల్చుకుంటే చాలా తక్కువ అది. కానీ అయినా 100 సంవత్సరాల నుంచి ఈ దేశ ప్రజల లోపట భగత్ సింగ్ నిలిచే ఉన్నాడు. కాబట్టి మావోయిస్టు పార్టీ ఒక చైతన్యయుతంగా సిద్ధాంతపరంగా ఒక ప్లాన్ తోటి ఒక నిర్మాణంతో చేసిన చరిత్ర ఏదైతుందో అది పోయేది కాదు. అది గొప్ప పోరాటం చేసింది. అయితే అయినప్పటికీ కూడా నేను గత 8 సంవత్సరాల నుంచి కూడా అంటే సాయుధ పోరాట రూపంలో అంటే అది సాధ్యం కాదు. కాబట్టి సమానత్వం కోసం అంటే కుల మత భేదాలు, అన్యాయాలు, అణచివేత, దోపిడీ, శ్రమ దోపిడీ ఉండొద్దు అనేది ఏతుందో అంటే మావోయిస్టు పార్టీ చెప్తుందో దీని ప్రకారంగా తప్పనిసరిగా సమాజం లోపట ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా వివిధ ఉద్యమాలను, వివిధ ఆందోళనలు ఇవాళ చట్టబద్ధంగా రాజ్యాంగ పరిధి లోపట దానికి లోబడి ఆ ఫ్రేమ్వర్క్ లోబడి పనిచేయడం అనేది ఉందో ఇవాళ చాలా అవసరము. కాబట్టి ఇవాళ సాయుధ పోరాట రూపం లోపల ఇవాళ సాధ్యం కాదు. కాకపోవడానికి కారణాలు వచ్చినప్పుడు దేశంలో ప్రజలు సాయుధ పోరాటం లోపలికి లక్షలాది పోయే పరిస్థితి లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మరొక వంక కూడా రాజ్యం ఏదైతుందో చాలా అంటే రాజ్యాంగానికి భిన్నం అనే పేరుతోటి దాడి ఏదైతుందో ఈ దాడి పరిస్థితుల బట్ట ఇవాళ సాధ్యం కాదనేది నేను గత 8 సంవత్సరాలు చెప్తున్నా. తిరిగి ప్రత్యేకించి శాంతి చర్చల కమిటీ మేము స్థాపించి 2025 మార్చిలో స్థాపించినప్పుడు కూడా ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకొని కూడా మీరు సాయుధ పోరాటాన్ని విరమించండి, శాంతి చర్చలకు రండి గణపతి అనే విషయాన్ని చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి మీరు. కాబట్టి అంటే ఇప్పుడు ఇదే అర్థం చేసుకోకుండా రండి అని కాదు. గణపతి ఎందుకు వస్తుండో మనం అర్థం చేసుకోవాలి, నిజంగా వస్తుండా లేదా. కాబట్టి ఇక్కడ అంటే శాంతి చర్చల కమిటీ ఏదైతుందో అది ప్రారంభించింది. ప్రభుత్వం కూడా శాంతి చర్చలు చేయమని పదే విజ్ఞప్తి చేయడం జరగలేదు. వాస్తవంగా అది జరిగితే, శాంతి చర్చలు కనుక జరిగితే మావోయిస్టు పార్టీ తప్పనిసరిగా సాయుధ పోరాట విరమణ చేసేది. ఒక గౌరవప్రదంగా ఈ దేశం లోపట ఒక చట్టబద్ధ పార్టీగా అది ఆ పార్టీ 2025 మధ్య నాటికి ఏప్రిల్ మే నాటికి కూడినట్టు అది ఆ మారిపోయే పరిస్థితి ఉండేది, గౌరవప్రదంగా జరిగేది. కానీ దురదృష్టవశాత్తు జరగలేదు. చాలామంది నాయకులు కోల్పోయినరు. ఇది బాధాకరమైన విషయమే. కాబట్టి ఇలాంటి స్థితి లోపట ఇప్పుడు అనేక మంది కూడా నాయకులు సోను, ఆషన్న, రామ్దేవ్ కాంచి మొదలు పెడితే తిరిగి అనేక మంది సీసీ మెంబర్లు కూడా వచ్చిన విషయాన్ని కూడా మనం చూసినాం. చంద్రన్న, దేవ్జీ, మల్లారాజ్ రెడ్డి వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు గణపతి అనేది ఏతుందో, గణపతి రావడం అనేదో చాలా సంతోషకరమైన విషయం, స్వాగతించే విషయం. అది ప్రజలు స్వాగతిస్తారు, నేను స్వాగతిస్తున్నా. కాబట్టి ఇప్పుడు అంటే అలాంటి నాయకుడు గణపతి, ఇప్పుడు మీ ప్రశ్న వేసారు, గణపతి ఏమిటి, ఆయన ఏంది అంత పవర్ఫుల్, చేసిన ఆపరేషన్లు ఏంటి, ఎట్లాంటి వాడు, ఆయన ఒక్కడు లొంగిపోతే మావోయిజం అంత అయిపోతా. గణపతి స్వయంగా ఎక్కడ ఆపరేషన్ లోపల పాల్గొలేదు. తన చరిత్ర పార్టీ అండర్ గ్రౌండ్ అయిన చరిత్ర 50 సంవత్సరాలు. 76 తర్వాత ఆయన అండర్ గ్రౌండ్ అయిన 50 సంవత్సరాలు కూడా ఏంటంటే అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఆయనే వివిధ దశల్లో ఒక ఆర్గనైజర్గా, ఒక కమిటీ మెంబర్గా, సెక్రటరీగా డెవలప్ అవుతూ కేంద్ర సెక్రటరీగా 91 నాటికి జనరల్ సెక్రటరీగా వచ్చి 26 సంవత్సరాలు ఈ దేశంలో
ఏ కమ్యూనిస్ట్ పార్టీ లేని ఒక గొప్ప చరిత్ర రికార్డ్ అవుతుందో గణపతిది. కాబట్టి వివిధ పార్టీలను కూడా అనేక ఎంసీసీ కావచ్చు, పార్టీ యూనిటీ కావచ్చు, ఇంకా వివిధ సంస్థలు కూడా మావోయిస్టు పార్టీల పట్ల ఐక్యమైనవి తప్ప పార్టీల నుంచి చీలిపోవడం జరగలే. వ్యక్తులుగా పోయిన తప్ప పార్టీల పట్ల చీలికలకు అన్నట్టు కాలేదు. ఏమైనప్పటికీ మొత్తం 16 రాష్ట్రాల పార్టీని, వివిధ భాషలతో ఉన్న పార్టీ, ఒక అండర్ గ్రౌండ్ పార్టీ, దానికి నాయకుడుగా ఉండి నిర్మాణ ప్రకారంగా దాన్ని గైడ్ చేయడంలో పట్ల ఒక కీలకమైన పాత్ర వహించిండు. ఈ దేశంలో సాయుధ పోరాటం అనేది ఇంతకాలం, ఒక సుదీర్ఘకాలం, 40 ఏళ్ళకు పైగా సుదీర్ఘకాలము సాయుధ పోరాట కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఏదో ఏ కమ్యూనిస్ట్ పార్టీకి లేదు, ఇందులో ఏ మాత్రం కూడా లేదు. కాబట్టి ఇలాంటి దానికి గణపతి నాయకత్వం వహించండి అనే విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అలాంటి గణపతి ఇవాళ బయట లీగల్ లేదా సరెండర్ ఏమని అనొచ్చు. సరెండర్ అంటే ఎవరికి వ్యక్తులకు సరెండర్ కావటం లేదు, ఎవరి డబ్బులకు అమ్ముడుపోవటం లేదు. చాలా తప్పుడు మాటలు. మావోయిస్టు పార్టీ డబ్బులకు అమ్ముడుపోతుందో తుచ్చమైన మాటలు. ఎవరు అంటున్నారు? మీడియాలో పట్ట రాస్తుండ్రు, మార్కిస్టు రచయితల పేరు మీద కూడా రాస్తుండ్రు. చాలా తప్పుడు అబద్ధాలు, వక్రీకరణ ప్రచారం మీద నేను చెప్పదలుచుకున్నా. కమ్యూనిస్టుగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నోడు కమ్యూనిస్ట్ యొక్క ఆత్మ ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, అవి పోయేటి కావవి. కాబట్టి మారిన పరిస్థితుల్లో పట్ల మారవలసి వచ్చింది. నేను మొదట చెప్పినప్పుడు సాయుధ పోరాట విరమణ చర్చల ద్వారా జరిగితే అది బాగానే ఉండేది, అది జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఇవాళ వేరువేరుగా అయినరు. కాబట్టి ఇలా తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏవైతున్నాయో గణపతి అంటే అసలు అడవుల్లో ఉన్నాడా లేకపోతే వేరే దేశాల్లో తలదాచుకుంటున్నారనే చర్చ కూడా వచ్చింది. ఇక్కడ లేడు అసలు అని చెప్తున్నారు కదా కొంతమంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఏందో అసలు అది క్లారిటీ కాదు, ఎవరు చెప్పరండి. నేను కాదు, ఎవరు చెప్పరు. ఊహాగానాలు ఉంటాయి, తెలియదు. వాస్తవంగా నాకు తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఎవరు కూడా ఏంటంటే ఆ రకంగా ఉండరు, తెలిసినా చెప్పరు. ఏమి ఏ రకంగా నువ్వు ఎంతనన్నా ఏమన్నా ఎవరు చెప్పరు. కాబట్టి ఇప్పుడు తను అంటే ఏ రకంగా వస్తుండో అంటే ఇప్పుడు పూర్తిగా 100% నేను కన్ఫర్మేషన్ చెప్పడం లేదు, కానీ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఏవైతున్నాయో నేను చాలా వార్తలు గమనించినప్పుడు ఆ అవకాశం ఏదైతుందో అది చాలా కనపడుతుంది. అంటే అమిత్ షా ముందట అది జరగవచ్చని కనపడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ గణపతి అనేది ఉందో తన యొక్క చివరి వరకు కూడా ఒక కమ్యూనిస్ట్గానే ఆయన కనుక వస్తే స్వాగతిస్తాం. ఆయన కనుక వస్తే తప్పనిసరిగా ప్రజల కోసమే మాట్లాడతాడు. దేవ్జీ లాంటి వాళ్ళు, మల్లా రాజిరెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు లొంగిపోయిన తర్వాత. సో వీళ్ళ ద్వారానే గణపతి కూడా సరెండర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గణపతి విషయం ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావన ఏమైనా చేసిర్రా? అమిత్ షా దగ్గర లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ద్వారా ఇట్లాంటి ఏమైనా చర్చలు కొనసాగుతున్నాయా? ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నాడు, మేము ఎన్కౌంటర్లను ప్రోత్సహించము, తెలంగాణ అంటే మేము ఎక్కువ మావోయిస్టులను లొంగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం, మేము ఎన్కౌంటర్ చేయడం అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఈ ప్రాసెస్ని అంతా ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు దేవ్జీ, మల్లా రాజిరెడ్డితో పాటుగా ఒక 6 కేంద్ర రాష్ట్ర కమిటీ మెంబర్లు వాళ్ళు సమావేశమైన విషయం పాఠకులకు తెలుసు. కానీ ఆ సందర్భంగా మీడియా రాసిన రాతలు ఏవైతున్నాయో చాలా రకరకాల ఊహాగానాలతో రాసిండ్రు. ఆ ఊహాగానాల రాతలు ఏవైతున్నాయో వాస్తవంగా వాళ్ళు ఏం మాట్లాడారు, డైరెక్ట్ అయితే మాట్లాడింది మనం చూడలేదు. కానీ ఇట్లా అన్నరట అనేది అవుతుందో ఈ లీకేజీలు అంటేనే లీకేజీ లోపల ఉండే వాస్తవాలు ఎంత, సత్యాలు ఎంత, అబద్ధాల వక్రీకరణ ఎంత మనకు తెలుసు. అన్ని విషయాలు జరుగుతున్న విషయాలు. కాబట్టి వాటిపైన ఆధారపడి మాట్లాడలేము. కానీ ఒక మీటింగ్ జరిగింది కాబట్టి చర్చ జరిగింది, వాస్తవమే జరిగి ఉంటుంది. గణపతి గురించి చర్చ జరిగిందా ఇక్కడ? పాయింట్ అది గణపతి అనేది కాదు, ఒక పార్టీ గురించి జరుగుతుంది, ఒక గణపతి అనేది కాదు. వాస్తవంగా ఉన్న టైం లోపల మిగిలిన పార్టీ కూడా ఉంది కదా, ఇంకా కొంతమంది సాయుధులుగా ఉన్నారు. కాబట్టి ఎందుకు అడగాల్సి వచ్చిందంటే చర్చ జరిగిన కొన్ని రోజులకే గణపతి ప్రస్తావన వచ్చింది. గణపతి లొంగుబాటుకు ఇదైతున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా. అంటే ఇంటెలిజెన్స్ విభాగాలు సహజంగానే అడుగుతారు వీళ్ళని. వీళ్ళు అడిగితే వీళ్ళు సమాధానాలు అనేటి ఎత్తునో ఎవరు కూడా నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే లీగల్ అవుతారో, ఎవరైతే సరెండర్ అవుతారో అన్ని చెప్తారు అనేది పచ్చి అబద్ధం 10 సార్లు 100 సార్లు 1000 సార్లు అంటారు. నేను వాళ్ళకు ఒక అంతరాత్మ ఉంటుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు అడగడం వాళ్ళ డ్యూటీ, వాళ్ళు అడుగుతారు. చెప్పడం అనేది ఏం చెప్తావు అనేది ఏందో వాళ్ళ అంతరాత్మ ప్రకారంగా ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది దాని ప్రకారం చెప్తారు. అది వాస్తవంగా వాళ్ళందరూ కనుక అట్లే చెప్పేతుంటే 100% చెప్పేస్తుంటే పార్టీ ఇవాళ కాదు 20 ఏళ్ళ కింద క్లోజ్ అయిపోయేది. సంఘ నాయకులు కావచ్చు, అనేక నాయకులు కాబట్టి అట్లా చెప్పరు, పార్టీని నష్టపరచని చెప్పరు. ఎవడో ఒకడో 2 4 ద్రోహులు ఉంటారు, పచ్చి ద్రోహులు ఉంటారు, వాళ్ళు వేరే. కానీ చెప్పరనే విషయం కూడా ఇంటెలిజెన్సీ అధికారులకు 100% తెలుసు. కాబట్టి ఇక్కడ
ఇప్పుడు ఇలా దేవ్జీ వీళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం చెప్పొచ్చు. కానీ ఏం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దేవ్జీ అయినా మల్లారాజు రెడ్డి అయినా ఎవరైనా ఏంటంటే పార్టీ కోసం ప్రజల కోసమే దాన్ని వీలైన కాడికి దాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు చెప్తారు, వాళ్ళు చేస్తారు వాళ్ళు. కాబట్టి రేపు దేవ్జీ మల్లారాజు రెడ్డి రేపో మాపో ఎన్నడో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయకమన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు గణపతి అంటే అవకాశం ఉంది కాబట్టి జరగవచ్చు. అయితే ఇవాళ జరుగుతుందా రేపు జరుగుతుందా 4-5 రోజులు జరుగుతుందా చెప్పలేము. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అధికారులు దాన్ని చేసి వాళ్ళు చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మార్చి 31 అనేది అమిత్ షా డెడ్ లైన్ కు ముందు వాళ్ళు ఇది ఒక గొప్ప విజయంగా అంటే దీన్ని చూయించుకొని తర్వాత కొన్ని విషయాలు కూడా చర్చలు కూడా మరి దేవ్జీ ప్రయత్నం చేస్తుండు కాబట్టి చేయడం తప్పేం కాదు. అమిత్ షా తోటి కూడా మొదటి నుంచి కూడా మావోయిస్ట్ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి బద్ధ శత్రువులు, ఇద్దరు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. కానీ అమిత్ షా దగ్గరికి పోయి లొంగిపోవడం అనేది ఎట్లా చూడాలి? చాలా తప్పు. ఏమి తెలియని రాజకీయాలు తెలియని వాళ్ళు, సిద్ధాంతం తెలియని వాళ్ళు మాట్లాడతారండి. తప్పు లేదండి, తప్పు లేదంటారు. తప్పు లేదు, ఏ మాత్రం తప్పు లేదు. ఇప్పుడు ఎన్కౌంటర్ చేపించేది అమిత్ షా కదా, అట్లా కేంద్ర ప్రభుత్వం కదా చేపించేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి మీరు సరెండర్ అయితే మీరు ఒక మెట్టు ఎనికి తగ్గినట్టే కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను ఒకటి చెప్పాలా, మన భారతదేశాన్ని వలస పాలన కొనసాగించింది బ్రిటిష్ సామ్రాజ్యవాదం. బ్రిటిష్ సామ్రాజ్యం ఏంటంటే ప్రపంచంలో అనేక వలస దేశాల నుండి కోట్లాది ప్రజలను పీడించుకొని వనరులను దోపిడీ చేసింది బ్రిటిష్ సామ్రాజ్యవాదం. మరి అలాంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదకు సంబంధించిన అధ్యక్షునితో అంటే ఈరోజు అసలు స్టాలిన్ సంబంధించిన కూడా ఇలా వర్ధంతి మార్చి 8వ తారీఖు 5వ తారీఖు. వాస్తవంగా స్టాలిన్ గొప్ప నాయకుడు 2వ ప్రపంచ యుద్ధ సందర్భంగా ఎవరితో చర్చించిండు? చర్చిలతో చర్చించిండు. చర్చిలే కాదు, హిట్లర్ తోటి కూడా నిర్యుద్ధ సంధి చేసుకోవాల్సి వస్తుంది. సంధి లెనిన్ గురించి చెప్తాను. లెనిన్ కూడా మొదటి ప్రపంచ యుద్ధ సందర్భంగా విప్లవం విజయవంతం అయిన తర్వాత ఆనాడున జర్మనీ ఏదైతుందో రష్యా పైన దాడి చేసి లక్షలాది మంది ప్రజలు చంపుతుంటే దానితో సంధి చేసుకున్నాడు లెనిన్ ద్రోహి అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో అందరూ ద్రోహి అన్నారు. కానీ లెనిన్ ఒక్కడు ఒంటరిగా నిలబడి చివరికి అందరిని కన్విన్స్ చేసి ఆ సంధి చేసుకున్నాడు. దాని పేరే చరిత్రలో బ్రెస్ట్ లిటోవ్స్కీ సంధి అనేది ఉంది. కాబట్టి చరిత్రతో తెలియదు, సిద్ధాంతం తెలియదు. కాబట్టి అంటే కొద్ది జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే వీళ్ళతోటి మాట్లాడతారా, బాపనాయుడితో మాట్లాడతారా, ముఖ్యమంత్రితో మాట్లాడతారా, ప్రధానమంత్రితో మాట్లాడతారా, అమిత్ షాతో మాట్లాడతారంటే ఇది తెలివైన మాటలు కాదు, తెలివి తక్కువ మాటలు. నేను వాళ్ళ కోపం వచ్చిన మంచిదే. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు తమ సొంత కోరికల కోసం కాదు, తమ ఇంటి కోసం కాదు, తమ ప్రాణభయం కోసం కాదు, ఒక లక్ష్యాన్ని సాధించడం కోసము మార్గంలో అనేకమైన మలుపులు ఉంటాయి, వంకర టింకర్లు ఉంటాయి. తప్పనిసరిగా ఇవన్నీ కూడా తప్పనిసరి అవసరాలే. కాబట్టి ఇక్కడ అలా తప్పు పట్టవలసింది ఏమీ లేదు అది. కాబట్టి మొత్తంలో బట్టి ఏం జరుగుతుందనే విషయాలు ఏవైతున్నాయో ప్రజలు అర్థం చేసుకుంటారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ చెప్పే సందర్భంగా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇవాళ చూడండి, మొదటగా సోనును తిట్టిండ్రు. సోను తిట్టిన వాళ్ళు ఇవాళ ఏమన్నారు, ఆఖరికి అందరూ మంచిదే, రావడం మంచిదే, వచ్చి చేయాలంటున్నారు కదా. కాబట్టి చేస్తారు తప్పనిసరి. దీనికి ఏమి కూడా ఎవ్వరు భయపడడం లేదండి. కమ్యూనిజం కేశవరావు ఇడ్మా కంటే గొప్పవాడా గణపతి? పెద్దవాడా గొప్పవాడా? ఎవరు? గణపతి ముప్పాల లక్ష్మణరావు. అసలు మన గణపతి ఒక జనరల్ సెక్రటరీ అండి పార్టీ. మా ఇడుమా ఎవరండి? ఇడుమాకు సంబంధించి ఇడుమా ఒక స్టేట్ సెక్రటరీ రీసెంట్ గా అయిండు. అనేక మంది కేంద్ర కమిటీ మెంబర్లు అందరూ అనేక మంది 50 ఏళ్ళ కంచి ఉన్న వాళ్ళని పక్కకు పెట్టేసి ఇడుమాని మీ మీడియా వాళ్ళకి ఏం లేదు. ఇడుమా గొప్పోడే, అందరు గొప్పవాళ్ళే, పార్టీ సభ్యుడు కూడా గొప్పలే. నేను చెప్తున్నా, ఆ పార్టీలో అందరు గొప్పలే. వాళ్ళు ఎవరి కృషి వాళ్ళు చేసిండ్రు. ఇడుమా తన రంగంలో పడ, తన మిలిటరీ రంగంలో పడ, తనంత వరకు తన బాధ్యతలు తను చేసిండు, తప్పలేదు. అలా గ్రేటే. కానీ ఆ గ్రేట్ ఏం చేసిందంటే మొత్తము పార్టీకి అబౌవ్గా మీరు మీ మీడియా రంగాలు పైన పెట్టేసిండ్రు. చాలా అత్యున్నత నాయకుడిగా పెట్టేసిండ్రు. అది తప్పు అని 100 సార్లు చెప్తున్నాం. ఇప్పుడు గణపతి బసవరాజు పనికిరాడు, గణపతి పనికిరాడు, దేవ్జీ పనికిరాడు, సోను పనికిరారు, ఇంకెవరు పనికిరారు. వీడు మనే చేస్తారు. సరే మీరు చేసుకోండి. చరిత్ర మీడియా అందరూ రాజకీయాల్లోకి వస్తారని చర్చ కూడా వచ్చింది. 2028 దేవ్జీ కావచ్చు, మల్లారాజిరెడ్డి వంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేసుకుని టికెట్లు ఇస్తారని ప్రస్తావన కూడా వస్తుంది. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఒకటి
రాజకీయాలు ఏంటిదండి, పార్టీ పుట్టినప్పుడే రాజకీయాలు కాకపోతే ఏం మాట్లాడారు? వాళ్ళు ఇంటి గురించి మాట్లాడుకున్నారా? వాళ్ళ ఇంటి గురించి మాట్లాడారా? వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడారా? వాళ్ళ వ్యక్తిగత సమస్యలు మాట్లాడిరా? వాళ్ళు మాట్లాడి ఏంటంటే ఈ ప్రపంచం గురించి, ఈ దేశం గురించి, రాజ్యాధికారం, శ్రామిక వర్గ రాజ్యాధికారం కావాలన్నారు, వాళ్ళు సమాజం కావాలన్నారు. మరి అవి రాజకీయాలు కాకపోతే ఏంటి అండి? అయ్యేంటి అవి? సమాజం కావాలన్నాడు, లేదా ఈ కులాలు పోవాలన్నాడు, మతాలు పోవాలనేది, పెట్టుబడిదారు దోపిడి పోవాలి, భూస్వాములు దోపిడి పోవాలని ఏంటి? అవి రాజకీయాలు కావా? ఏవి రాజకీయాలు? వాళ్ళ కమ్యూనిస్టు రాజకీయాలు, మావోయిస్టు రాజకీయాలు. మీరు మాట్లాడే రాజకీయాలు అంటే బూర్జువా పార్టీలో కమ్యూనిస్టులు అనుకునే వాళ్ళు చేరారండి. వాడు చేరాడు అంటే వాడు కమ్యూనిస్ట్ కాదు. నేను ఫస్ట్ చెప్తాను, నేను స్పష్టంగా ఈ సందర్భం కూడా చెప్తానా, ఎవరైతే వాళ్ళు పోతారో వాళ్ళు పోయి బూర్జువా పార్టీలో చేరినట్టు వాడు కమ్యూనిస్ట్ కాదు. వాడు రంగు మార్చిండు, జెండా మార్చినోడు రంగు మార్చినోడు కమ్యూనిస్ట్ కాదు. వాడు పాత చరిత్ర గురించి మాట్లాడే అనర్హుడు వాడు. కాబట్టి ఇక్కడ ఎవరు పోరండి, ఎవరు కమ్యూనిజం అర్థం చేసుకున్నారు? లొంగిపోయిన వాళ్ళందరూ మావోయిస్ట్ పార్టీలోనే, సిపిఐ లేకపోతే సిపిఎం లో ఈ పార్టీలో ఉండే అవకాశాలు ఉన్నాయా? బుర్జువా పార్టీలు కాకపోతే అయ్యే ఉన్నాయి కదా. కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారా? కొత్త పార్టీ పెడతారా? కొత్త పార్టీ ఎందుకు పెట్టొద్దండి? వాళ్ళు కొత్త పార్టీ పెట్టకూడదు. వాళ్ళు ఒక్కరున్నా పెడతారు, ఇద్దరున్నారు పెడతారు, 10 మంది అయినా పెడతారు. దాని తప్పేంది? ఒక పార్టీ పెట్టి ఎట్లా కలుస్తారు లేదా ఎట్లా చేరుతారు అనేది వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకొని చేస్తారు. వాళ్ళు ఎవరైనా నేను స్పష్టంగా చెప్తున్నా, ఎక్కువ మంది నాయకులు కమ్యూనిస్ట్గానే చివరి వరకు చచ్చిపోతారు. చివరి క్షణం వరకు కూడా కమ్యూనిస్ట్గానే చచ్చిపోతారు వాళ్ళు. ఇది నేను బలంగా వ్యక్తపరుస్తున్నాను. ఓకే, చివరిగా చెప్పండి, గణపతి లొంగిపోయే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లొంగిపోతాడనే చర్చ అయితే బలంగా వినిపిస్తుంది. అమిత్ షా నేతృత్వంలో ఆయన లొంగిపోతున్నాడు, మధ్య రేవంత్ రెడ్డి ఇది చేస్తున్నాడు. సో ఎట్లా ఉంటుంది ఆయన లొంగిపోతే పరిస్థితి ఏంటి? మావోయిస్ట్ పార్టీ ఉంటుందా, అంతమైపోతుందా? ఊహాగానాలే మీరు చెప్పినట్టు ఇందాక. మావోయిస్టు పార్టీ ఇవాళ సాయుధ పోరాటం అనేది ఏందో అది చివరి దశ అని చెప్తున్నా. 31వ తారీఖు సాయుధ పోరాటం అనేది అంతిమ దశ అని చెప్తున్నా. అంతిమ దశ అంటే మార్చి 31కి ముగించబడుతుంది అనేది నేను చెప్పడం లేదు, నేను చెప్పను. అది మార్చి 31 తర్వాతనే మాట్లాడదాం. ఒకటి సాయుధ పోరాటం గురించి. మావోయిస్టు పార్టీ ఉంటుందా ఉండదా అనేది ఏందో అది అనేక విషయాలపైన ఆధారపడినది. కాబట్టి ఇప్పుడు మనం ఈ సందర్భం ఒక్క మాటతో దాన్ని ముగించలేము. మావోయిస్టు పార్టీ పేరు ఏదైనప్పటికీ అది అదే పేరు ఉంటుందా, ఇంకా వేరే పేరు మార్చుకుంటుందా, ఏమైనప్పటికీ ఈ దేశంలో నేను స్పష్టంగా చెప్తున్నా, కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది, కమ్యూనిజం కోసం పోరాటం ఉంటుంది. మావోయిస్టు సిద్ధాంతం ఏదైతుందో, మావోయిస్టు పార్టీ యొక్క సిద్ధాంతానికి సంబంధించిన అనేక విషయాలు, ఈ దేశానికి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో అవి అంటే చర్చించబడుతూనే ఉంటాయి, దాని ఆధారంగా పోరాడుతూనే ఉంటారు ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో మీకు నేను ఈ సందర్భంగా చెప్పాను. గణపతి రికార్డ్స్ ఏంటి? మీరు ఏం చెప్తారు? గణపతి రికార్డ్స్ ఇప్పుడు హిడ్మా అంటే ఒక చరిత్ర, నంబాల కేశవరావు ఒక చరిత్ర, దేవ్జీ ఒక చరిత్ర, ఇట్లాంటి కీలక నాయకులది కొన్ని చరిత్రలు ఉన్నాయి. కేంద్ర బలగాలని మొత్తం చుక్కలు చూపిస్తారు, వివిధ రాష్ట్ర పోలీసుల్ని కూడా మొత్తం ఆగమాగం చేసే పరిస్థితుల్లో ఈ నాయకులు ఉన్నారు. గణపతి ఏంటి హిస్టరీ ఏంటి, ఆయన రికార్డ్స్ ఏంటి, మీరేం చెప్తారు? గణపతి ఈ దేశంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఒక సుదీర్ఘ కాలం జనరల్ సెక్రటరీగా ఉండడమే ఒక పెద్ద రికార్డు. 26 సంవత్సరాలు అంటే అది ఒక నిర్ణయం ప్రకారం ఉన్నదైతే, నిర్ణయం లేకుంటుండంటే ఆల్రెడీ ఆయన ప్రాక్టీస్ లోపల కూడా సెక్రటరీగా 89 నుంచి ఉన్నాడు కాబట్టి, లేదా ఒక రకంగా 2016 రిజైన్ చేసిన తర్వాత కూడా కొనసాగిండు కాబట్టి, ఒక రకంగా 26 గారు 30 సంవత్సరాల పైగా ఈ దేశం లోపల ఒక పార్టీకి ఒక జనరల్ సెక్రటరీగా నాయకుడిగా కొనసాగిన చరిత్ర అనేది ఏ కమ్యూనిస్ట్ పార్టీకి లేదు, ఏ పార్టీకి కూడా లేదు. తర్వాత ఇది మాత్రమే కాదు, ఆ పార్టీ చీలిపోకుండా అనేక సంస్థలను కలుపుకొని వాటిని సుదీర్ఘ 16 రాష్ట్రాల లోపల పార్టీని విస్తరింపజేయడం లోపల కీలకమైన పాత్ర వహించడం లోపల ఒక మిలిటరీ నిర్మాణ దక్షత కలిగిన ఒక గొప్ప నాయకుడిగా కూడా ఏంటంటే గణపతికి ఆ రికార్డు ఉంది. కాబట్టి ఈ 2 విషయాలు నేను చెప్పేది. ఇంకా చాలా విషయాలు మళ్ళీ ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏదైనప్పటికీ గణపతి ఏదైతుందో ఆయన రావడం అనేది ఒక స్వాగతించే విషయం. చూద్దాం.